So, good evening, everyone. Today, I am discussing about the SAP FICO related question and answers. I already uploaded in previous videos. In previous videos, I uploaded as a three videos for the SAP FICO questions. On first video, 1 to 20 questions, and then second video, 21 to 40 questions. Then third video, 41 to 50 questions. I already uploaded. So now today also I'm ready to uploading for 20 questions. Before that uploading, I'm explaining each and every questions briefly. So I'm very happy and thanks for everyone for watching my videos. Also subscribe my videos. I'm expecting more from I'm expecting more views and more subscriptions from your side. So thank you so much. Please support my channel. Then let's start the interview questions and answers. So these are the questions are very most and important questions for the SAP FSO interview. So let me explain one by one. Then first one, what are the other models in SAP which financial accounting in SAP FSO integrated? So as a FSO consultant గా మనం వర్క్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా కొన్ని అదర్ మోడల్స్ గురించి మనకి ఈ ఎఫ్ఐకి ఇంటిగ్రేటెడ్ ఏ మోడల్స్ ఉంటాయి వాటి గురించి మనకు కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది. సో ఆ మోడల్స్ ఏంటంటే in SAP FICO, the following modules. Minute. So in SAP FICO, the following modules are integrated. So those are sales and distribution and production planning and material management as well as human resource management and controlling. And the controlling modules are manage the financial transactions. So as a SAP FICO consultant గా మనము ఒక మినిమం 3 or 4 years మనం వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ యొక్క మాడ్యూల్స్ కి ఇంటిగ్రేషన్ మన SAP FICOకి సంబంధించి సిఓ మాడ్యూల్ తో ఈ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ కూడా మన ఇంటిగ్రేషన్ అయ్యాయి. FICO మాడ్యూల్ ఈ రిమైనింగ్ ఈ మాడ్యూల్స్ 100% ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్స్ కూడా బేసిక్ కొంచెం ఐడియా SAP FICO వాళ్ళకి వచ్చి ఉంటుందండి. సో ఈ మాడ్యూల్స్ ఆల్రెడీ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే SD, దెన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే PP అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ MM, దెన్ HR హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ as కంట్రోలింగ్ CO. సో ఈ మాడ్యూల్స్ అన్నిటి మీద ఒక బేసిక్ ఐడియా ఉంటుందండి. సో దీనివల్ల ఇంటర్వ్యూలో మనకి ఏ మాడ్యూల్స్ FICO మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుందని అడుగుతారు. సో దానికి ఆన్సర్ చెప్పాలి. యాజ్ వెల్ దెన్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ SAP FI. సో ఈ FI లో ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఏముంటుంది? ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్ ఇన్ SAP FI. సో SAP ని FI అండ్ CO టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంటారండి. సో FI రిలేటెడ్ గా ఫంక్షనల్ ఏరియా, బిజినెస్ ఏరియా అండ్ కంపెనీ కోడ్ డేటా అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో SAP FI కి సంబంధించి మేజర్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఫంక్షనల్ ఏరియా అంటే లైక్ మన రిలేటెడ్ హెచ్ఆర్ PPQM ఈ చెప్పాను కదా, ఈ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా మన ఫంక్షనల్ ఏరియాస్ కమ్స్ అండర్ ద ఫంక్షనల్ ఏరియా కిందకి వస్తాయి. యాజ్ వెల్ as బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్టైల్స్ బిజినెస్ ఉంది, దానికి నెల్లూరులో ఒక బ్రాంచ్, హైదరాబాద్ లో, విజయవాడ, చెన్నై. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాలో బ్రాంచెస్ ఉంటాయి. సో దట్ బ్రాంచెస్ ఈస్ కాల్డ్ as నథింగ్ బట్ బిజినెస్ ఏరియా. దెన్ కంపెనీ కోడ్ అంటే కూడా మనకు తెలుసు ఆల్రెడీ. కంపెనీ కోడ్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఐ మీన్ టెక్స్టైల్స్ అని బిజినెస్ పెట్టాం. సో టెక్స్టైల్స్ బిజినెస్ కి సంబంధించి ఉన్నటువంటి దాన్ని కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ ఆర్గనైజేషన్ లో ఒక యూనిట్, హయ్యర్ అథారిటికల్ యూనిట్. సో దెన్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకో మనం ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. లైక్ గ్రూప్స్ డిజైనింగ్ యాజ్ వెల్ అకౌంట్స్ గ్రూప్స్ డిజైన్ చేసేది, మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో FIలో ఈ 4 ఏరియాలు చాలా ఇంపార్టెంట్ ఉంది. దెన్ ఫంక్షనల్ ఏరియా యాజ్ వెల్ as కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో దెన్ నెక్స్ట్ go to the third question. What is the best way to manage the transaction from different business line items within the company? So what is the best way to manage the business transactions from the different business line items within the company? So the best way to create the business areas, we can also create the different company codes for each business line to manage transactions from the different business areas. A group of company లో
బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం రిపోర్ట్ చేయాలి అని అంటే రిపోర్ట్స్ ని చూసుకోవాలంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలు చాలా రకాల బిజినెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ని సంబంధించి ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తారు. కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. సో ఈ బిజినెస్ ఏరియాకి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ని క్రియేట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దిస్ కంపెనీ కోడ్ బేస్ చేసుకొని సో then to manage the different business line items within the company code. So company code based within the company. So different type of business company code మనం క్రియేట్ చేస్తేనే మనకి ఓవరాల్ గా రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది. సో దీని పర్పస్ దీన్ని యూజ్ చేస్తారు. సో దెన్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కంపెనీ కోడ్ ఇన్ SAP FICO? So just now I discussed the company code is the responsible for generating the financial statement like profit and loss account and balance sheets and others. సో మన కంపెనీ కోడ్ ని ఒక ఒక బిజినెస్ ని బేస్ చేసుకుని మన కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ కంపెనీ కోడ్ బేస్ చేసుకొని మనము ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేస్తాము. ఒక కాన్ఫిగరేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ మనం అండర్ ద కంపెనీ కోడ్ బేస్ చేసుకుని చేస్తాం. సో ఈ కంపెనీ కోడ్ బేస్ చేసుకుని ఎంట్రీస్ పాస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా వీ కెన్ జనరేట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లైక్ బేస్డ్ ఆన్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్, అదర్ ఆల్ రిపోర్ట్స్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ the support the help of all the reports will be generated based on a company code level. So then fifth one, what is the use of FSV? FSV means financial statement version. What is the use of financial statement version in SAP FICO? So ఈ FSV అనేది 100% FICO మాడ్యూల్. సో అసలు ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్స్ అంటారు. సో వర్షన్స్ అంటే మనకి కంపేర్ టు అదర్ నాన్ ఎస్ఏపి లైక్ లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దెన్ నాన్ ఎస్ఏపి అంటే లైక్ టాలీ, అదర్ దెన్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్, ఒరాకిల్ అండ్ టైమ్ షీట్స్, బుక్స్ అండ్ సేల్స్ ఫోర్స్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద అదర్ దెన్ నాన్ ఎస్ఏపిస్. సో ఇవన్నీ కూడా లెగసీ సిస్టమ్స్ అంటారు. సో వీటిలో ఏంటంటే మనకి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనం ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి వీటిలో, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ తీసుకుందాం. టాలీలో మనం జిఎల్ క్రియేట్ చేసుకుని ఒక ఎంట్రీ పోస్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో బట్ ఇక్కడ అలా ఉండదు. ఎస్ఏపీలో బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్స్ అంటే ఓవరాల్ గా మనకి ఇయర్ ఎండింగ్ కి కానీ, మంత్ ఎండింగ్ కానీ, క్వార్టర్లీ కానీ పర్టికులర్ కంపెనీ కోడ్ కానీ, పర్టికులర్ లెడ్జర్ కానీ, పర్టికులర్ వెండర్ కానీ, పర్టికులర్ కస్టమర్ కి రిలేటెడ్ గా మనం బ్యాలెన్సెస్ ని చెక్ చేసుకుంటాం. సో వీటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ ని కూడా మనం SAP లో మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ అని ఒక లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు టాలీలో ఏమవుతుంది అండ్ కమ్స్ అండర్ ద ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం, కమ్స్ అండర్ ద డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద క్రియేట్ చేస్తాం. సో అక్కడ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనే లెడ్జర్ ఆటోమేటిక్ గా ఎస్ఏపీలో టాలీలో ఆటోమేటిక్ గా డిజైన్ చేసేసి ఉంటారు. సో బట్ ఇక్కడ ఎస్ఏపీలో అలా ఉండదు. మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనే దాన్ని కూడా మనం డిజైన్ చేయాలి. లైక్ బ్యాలెన్స్ షీట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ లోకి వెళ్ళి దానికి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళి కాన్ఫిగరేషన్ ద్వారా బేస్ చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేస్తాం. సో బ్యాలెన్స్ షీట్ కి మనకి ఏమేమి వస్తాయి, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ద కరెంట్ అసెట్స్ కింద మళ్ళీ ఏమేమి వస్తాయి, యాజ్ వెల్ as అలాగే కరెంట్ అసెట్స్ ని క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ కింద ఏమి వస్తాయి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, యాజ్ వెల్ డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్. సో ఇవన్నీ కూడా మన రిపోర్ట్స్ నేమ్స్ ని కూడా ఫస్ట్ మనం రిపోర్ట్స్ నేమ్స్ కూడా మనమే క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఫ్రీ డిఫైన్డ్ ఎందుకు ఉండవు అంటే ఎస్ఏపీలో ఒక్కొక్క కంపెనీని బేస్ చేసుకుని డిఫరెంట్. ఎస్ఏపీ అనేది చాలా లార్జ్ సబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ కంట్రీస్ దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అలాగే మనకి క్లయింట్ కూడా రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని కొంతమంది క్లయింట్స్ ఏ ఉంటారు. మనకి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చాలు, దాని కింద ట్రేడింగ్ అకౌంట్ ఇవన్నీ మాకు అవసరం లేదు, రిపోర్ట్స్ ఆటోమేటిక్ జనరేట్ అయితే చాలు, యాజ్ వెల్ as లెడ్జర్ వైజ్ రిపోర్ట్ వస్తే చాలు అంటారు. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నేమ్స్ ని డిజైన్ చేస్తాం. సో దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ అంటారు. సో దెన్ FSV is the reporting tool. సో చెప్పాను కదా, ఇట్ హెల్ప్స్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ అకౌంట్స్ ఫ్రమ్ ద SAP లైక్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యూజింగ్ ద మల్టిపుల్ SFE అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని మనం బేస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ జనరేట్ ద
output of various external agencies like banks and other statutory authorities. So then next another question is, what is the significance of financial statement within the business in SAP FICO? So what is the significance of financial statements within the business in SAP FICO? So 1 minute, just now I check if the recording is on or not. So then a financial statement helps manage the company's financial assets. So creating and managing the financial statements and records allows to create the data that you can use later to plan further decided investments for the company. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అసలు మనం ఎందుకు జనరేట్ చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని. సో ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఐ మీన్ ఇయర్ ఎండింగ్, కొన్ని కంపెనీలు ఇయర్లీ వన్స్ వాళ్ళ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మార్కెట్ లో రిలీజ్ చేస్తాయి. అలాగే కొన్ని కంపెనీలు ఎవ్రీ 3 months కి 6 months కూడా రిలీజ్ చేస్తాయి. బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, సో దాని కంపెనీకి ఫైనాన్షియల్ పొజిషన్ ని డిస్ప్లే అవుతాయి. ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 6 months కి, ఎవ్రీ ఇయర్లీ ఆ కంపెనీ ఇంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లోకి వచ్చింది, లేదా ఇంత పర్సెంటేజ్ లాస్ లోకి వచ్చింది, ఆ కంపెనీ అసెట్స్, లయబిలిటీస్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ లో రిపోర్ట్ రన్ చేసి వాటిని ఆడిటింగ్ ద్వారా సబ్మిట్ చేస్తారు. వన్స్ ఆడిటింగ్ సబ్మిట్ చేసి ఇది ఆటోమేటిక్ గా పబ్లిక్ లోకి. సో దీనికోసం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ ని రిపోర్ట్ జనరేట్ చేస్తారు. significance అంటే what is the use, what is the purpose of which we will generate the financial statements. Then another question is, what is the purpose of document type in SAP FICO? So SAP FICO lo here there are number of documents in SAP like more than 59, around 60 documents in SAP, but the mostly we can use more than 6 to 7 documents for SAP FICO only. So the main purpose of document type is, the main purpose of document types are follows. So in the main purpose చెప్తున్నాను. So it helps define the document. So it helps define the document numbers. It helps define the document number range, and it enables the controlling the types of accounts posted like vendor, assets, customer, normal GL account, and more. It is used to entry reversal. సో ఇక్కడ ఏంటంటే అసలు డాక్యుమెంట్ టైప్ అంటే మనకి డాక్యుమెంట్ లో SAP FICO లో మోర్ దెన్ 6 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయండి FICOకి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, అండ్ కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, యాజ్ వెల్ as డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, అండ్ అసెట్ అకౌంట్ డాక్యుమెంట్, అండ్ రివర్సల్ డాక్యుమెంట్స్. ఇవన్నీ కొట్టాయి. ఈ డాక్యుమెంట్స్ కి ఐ మీన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కూడా నెంబర్ రేంజ్ ని మార్చుకుంటా ఉండాలి. ఎందుకు మార్చుకోవాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అవ్వగానే ఆటోమేటిక్ గా మనకి నెంబర్ రేంజ్ ని వేరే నెంబర్ రేంజ్ ని అప్డేట్ ఇవ్వాలి. సో మెయిన్ పర్పస్ ఈ డాక్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలి. ఒక జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయగానే డాక్యుమెంట్ పోస్ట్ అవ్వగానే దానికి రిలేటెడ్ ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. సో 500 అనే నెంబర్ జనరేట్ అయింది. సో అగైన్ సేమ్ డాక్యుమెంట్ ఇంకొక డాక్యుమెంట్ రిలీజ్ పోస్ట్ చేస్తే అగైన్ 501 అలా ఒక్కొక్క డాక్యుమెంట్ వైజ్ మన నెంబర్ రేంజ్ డిఫరెంట్ మన ఫ్రీ ఆటోమేటిక్ బిఫోర్ గా ఫ్రీ డిఫైన్ మనం చేస్తుంటేనే డాక్యుమెంట్ పోస్టింగ్ టైంలో డాక్యుమెంట్ పోస్టింగ్ ఎంట్రీ అయిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. సో ద డాక్యుమెంట్ 500, ద డాక్యుమెంట్ 5000, ద డాక్యుమెంట్ 1101 హ్యాస్ బీన్ జనరేటెడ్ అని మనకి రిపోర్ట్ వస్తుంది కింద గ్రీన్ కలర్ లో. సో దాని పర్పస్ లో మనం ఈ డాక్యుమెంట్ టైప్ మనం SAP FICOకి సంబంధించి మేజర్ గా 6 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం జనరేట్ చేయాల్సి వస్తుంది. సో దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్? సో ఇవన్నీ చిన్న టాపిక్స్, బట్ ఎనీహో మనకి ఎండ్ యూజర్ గా పనిచేసినారు అని అన్నప్పుడు, ఎండ్ యూజర్ గా కన్సల్టెంట్ గా పనిచేసినప్పుడు ఇవన్నీ అంటే మోస్ట్లీ కొంతమంది ఇంటర్వ్యూస్ ఏంటంటే టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్ ఇవన్నీ అసలు యాక్చువల్ గా మేజర్ టాపిక్స్, బట్ అయినా కానీ బేసిక్ క్వశ్చన్స్ కదా ఇవి. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఇవి యాజ్ పర్ మన కామర్స్ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ కామర్స్ స్టూడెంట్సే, మనకి ఈసీ స్టూడెంట్సే అకౌంట్స్ రిసీవబుల్ అంటే అకౌంట్స్ పేబుల్ అనేది ఇవన్నీ చెప్పగలుగుతారు. బట్ మనం ఐ మీన్ ఈ డిగ్రీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మొత్తం నాన్ కామర్స్ వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని టైమ్స్ చెప్పలేకపోతారు. సో దీస్ పర్పస్ తో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను 1 by 1 అప్లోడ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. సో వాట్ ఈస్ ద
use of accounts receivable. So accounts receivable components allow to the record and manage all the customer accounts data like all posting in accounts receivable and directly recorded in general ledger. సో అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మనకి కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్ ని అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని వేరే వాళ్ళకి సేల్ చేసింది. సో మన దగ్గర నుంచి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు మనకి కస్టమర్ అవుతారు. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ కి పర్చేస్ చేసిన దానికి అగైనెస్ట్ గా వాళ్ళు మనకి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో దాన్ని టు బి కలెక్టెడ్. సో టు బి కలెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంట్స్ రిసీవబుల్. సో ఆల్ ద అకౌంట్స్ రిసీవబుల్ కమ్స్ అండర్ ద debtors. It is a comes under the current assets. So then explain the relationship between the company code and other controlling area. Then explain the relationship between the company code and other controlling. So once again, explain the relationship between company code and controlling area in SAP. So SAP లో మనకి కంపెనీ కోడ్ అండ్ కంట్రోలింగ్ ఏరియా ఆ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్స్ ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, విచ్ పర్పస్ ఆ రెండింటిని యూజ్ చేస్తాం. ఏ కంట్రోలింగ్ ఏరియా ఇన్ SAP contains one or more company codes. This company code use the same operative chart of accounts and controlling area. A single company code can be assigned controlling area, while a controlling area can be contain multiple company codes. సో ఇక్కడ ఏంటంటే ఒక యూజర్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి కానీ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఒక ఎంప్లాయ్కి ఆథరైజేషన్ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ అనుకోండి, రిలయన్స్ సంబంధించి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ పెట్రోల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ సంబంధించి ఉండే వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఒక జోనల్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కంపెనీ కోడ్లకు సంబంధించి రిపోర్ట్ జనరేషన్ ప్రాసెస్ వీటన్నిటికి సంబంధించి ఒక హయ్యర్ లెవెల్లో మేనేజర్స్ ఉంటారు. సో వీళ్ళకి రిపోర్ట్స్ జనరేట్ కన్స్ట్రక్షన్ చెకింగ్ పర్పస్ ఏంటంటే వీళ్ళకి కంట్రోలింగ్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏ కంట్రోలింగ్ ఏరియా ఇన్ SAP కెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. సో ఒక కంట్రోల్ ఏరియాలో వన్ కంట్రోలింగ్ ఏరియా కెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. సో ఒక కంట్రోలింగ్ ఏరియా అంటే ఒక ఎంప్లాయ్కి ఉండేటువంటి ఎంప్లాయీ ఆథరైజేషన్ పవర్ ఇచ్చినటువంటి కంట్రోల్ ఏరియా వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ కూడా హ్యాండిల్ చేసుకుంటుంది. సో దిస్ కంపెనీ కోడ్స్ యూస్ టు ద సేమ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో సేమ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ కంపెనీ కోడ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో దీంట్లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ ద కంట్రోలింగ్ ఏరియా. ఏ సింగిల్ కంపెనీ కోడ్ కెన్ బి అసైన్ టు కంట్రోలింగ్ ఏరియా, while controlling area can contain multiple company codes. While controlling area can contain the multiple company code assignment. So a single company code can be assigned a control area. ఒక కంపెనీ కోడ్ అంటే ఒక ఆర్గనైజేషన్ యూనిట్ సంబంధించి ఒక కంపెనీ కోడ్ లో ఒక కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. అలాగే ఒక కంట్రోలింగ్ ఏరియా కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఇదన్నీ డిఫరెన్స్. సో దెన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ GR అండ్ IR clearing account in SAP FICO. So GR means goods received, IR means invoice received. So GR and IR is the abbreviation for goods received and invoice received. So a GR and IR clearing amount is an intermain account. So the provision is made if the goods are received in the legacy system, but the invoice is not. So it goes the accounting entry debiting the inventory and crediting the entry. So ఇది ఏంటంటే non SAP means like so GR and IR accounts. So I'm sorry, let me go another question, as I have some small confusion in that question. So I'll explain another video and briefly. So then another question, what are the different accounting groups that can be created in accounts receivable in SAP FICO? What are the different accounting groups in SAP FICOకి సంబంధించి డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్ మనం ఏమేమి క్రియేట్ చేస్తాం అవి ఏంటి అని అంటారు. సో ది ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ద అకౌంట్స్ రిసీవబుల్. సో దోస్ ఆర్ డొమెస్టిక్ కస్టమర్ అండ్ ఎక్స్పోర్ట్ కస్టమర్ అండ్ వన్ టైం కస్టమర్. సో ఇక్కడ ఏంటంటే సో అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేబుల్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్
that can be creating in the accounts receivable. Accounts receivable అని చెప్పాను, as well as accounts receivable and accounts payable కూడా ఉంది. So then finally, what are the different accounting groups that can be created in the account receivable? Account receivable and account payable. So payable in SAP FI and account payable. సో అకౌంట్ పేబుల్ అంటే ఏపీ, అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏఆర్ అంటారు. సో యాక్చువల్గా 1 minute. సో ఒక్కసారి చెప్తానండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్? అకౌంటింగ్ గ్రూప్స్ అని అంటే మనకి అకౌంటింగ్ గ్రూప్స్ లో మనకి కస్టమర్ క్రియేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ క్రియేషన్. సో కస్టమర్ లో 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ వెండర్ లో 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. సో అకౌంట్స్ రిసీవబుల్ అంటే కస్టమర్స్, అకౌంట్స్ పేబుల్ అంటే వెండర్స్. సో అకౌంట్స్ రిసీవబుల్ కి సంబంధించి మనకి 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సో దోస్ ఆర్ ఐ మీన్ డొమెస్టిక్ customers, and as well as export customers means international customers, and one time customers means మన గ్రూప్ ఆఫ్ మన కంపెనీతో ఏదైనా ట్రాన్సాక్షన్స్ దే ఆర్ డూయింగ్ ఓన్లీ వన్ టైం ఓన్లీ. సో ఒక్కసారి మన కంపెనీతో ఏదైనా ట్రాన్సాక్షన్ పర్చేజింగ్ కానీ సేల్స్ కానీ చేసేటువంటి పర్చేజింగ్ చేసే కస్టమర్ ని మనం వన్ టైం కస్టమర్స్ అంటారు. సో యాజ్ వెల్ as అదే విధంగా అకౌంట్స్ పేబుల్ అంటే కూడా అంతే, సేమ్ వెండర్స్ అంటే మన కంపెనీ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. సో మనం ఎవరి దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తామో వాళ్ళు మనకి వెండర్స్ అంటారు. సో these vendors also divided into 3 types. Those are the domestic vendors and international vendors, as well as one-time vendors. So international vendors, one more name is called as export vendors. So here international customer, one more name is called as export customer. So then next question, what are the internal order in SAP FICO? Where can you use this? Where can you use them? What are the internal orders? SAP internal orders అంటే ఏంటని? Internal orders are used for the planning, collecting, and settling the cost of internal tasks, jobs. They can also use it to be the track the cost. So SAP లో మనకి ఇంటర్నల్ ఆర్డర్స్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించి ఇంటర్నల్ ఆర్డర్స్ ఇంటర్నల్ అంటే ఒక కంపెనీకి సంబంధించి ఎస్ఏపి టీం ఉన్నప్పుడు ఆ టీమ్ లో ఉన్న వాళ్ళంతా కలిపి ఆ ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి ఓనర్లతో క్లయింట్ తో గ్రూప్ డిస్కషన్స్ మీటింగ్స్ బేస్ చేసుకొని గ్రూప్ డిస్కషన్స్ అండ్ అదర్ మీటింగ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని కంపెనీకి సంబంధించి ఫర్దర్ గా స్టెప్స్ ఏం చేయాలి, ప్లానింగ్, కలెక్షన్ అండ్ సెటిలింగ్, కాస్ట్, all and cost and internal tax and jobs. So these are all topics the company will be decided, the client will be discussed with our SAP team. So this purpose we are using these are called as the internal orders. Then what is the use of accounts payable? So just now I explained what is the use of accounts payable, how it's related to GL. So accounts payable is used for meaning of the recording the accounting data for all the vendors. So already మన accounts receivable అంటే ఏం చెప్పాం. సో అదే విధంగా accounts payable అంటే accounts payable is used for the managing and recording the accounting data. ఇది మనకి అకౌంట్స్ పేబుల్ అంటే మనం ఎవరికైతే పే చేయాలి, వెండర్ కి సంబంధించి మనం పే చేయాల్సిన డీటెయిల్స్ ని, దానికి సంబంధించిన డేటా రికార్డ్ చేస్తుంది, యాజ్ వెల్ as మేనేజ్ చేస్తుంది. సో it related GL follows. So all invoice are managed as per vendor requests. So when based on vendor request base చేసుకొని మనం ఇన్వాయిసెస్ అన్నిటిని మేనేజ్ చేస్తాము, as well as vendor at the time of vendor creation, as well as at the time of vendor at the time of goods and services received from the vendor. That time only we are committed for the payment terms. So based on this payment term, we can manage the payables, like manage the payment program. పేమెంట్ కెన్ బి వై చెక్స్. ఆ పేమెంట్ మనకి చెక్స్ ద్వారా పే చేయాలా, క్యాష్ ద్వారా పే చేయాలా, లైక్ కేపీపీ ద్వారా చేద్దామా. సో పేమెంట్ టర్మ్ సంబంధించి టైమ్ లైక్ G01 సెలెక్ట్ చేసుకుంటే మనకి విత్ ఇన్ ద గూడ్స్ అండ్ మెటీరియల్ రిసీవ్ చేసుకున్న వెంటనే పేమెంట్ చేయాలి. ఆర్ఎల్స్ G002 సెలెక్ట్ చేసుకుంటే 15 days, 35 days, 45 days టైం బేస్ చేసుకుని, లైక్ వెండర్ మనకి గూడ్స్ అండ్ మెటీరియల్స్ అప్లై చేసిన తర్వాత
ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తాడు. సో, ఆ గ్రేస్ పీరియడ్ లోపల మనం ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత నుంచి మనం పే చేసుకోవచ్చు అమౌంట్. సో, దెన్ వాట్ ఈస్ ద చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్? వాట్ ఈస్ ద చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇన్ అసెట్ అకౌంటింగ్? సో, అసెట్ అకౌంటింగ్‌లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి డిప్రిసియేషన్ అంటే ఏంది? సో, the chart of depreciation is the highest node assigned the company code. It stores all the depreciation calculations. సో, చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లో అనంటే మనకి అసెట్ అకౌంటింగ్‌లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి సంబంధించి మనం అసెట్ డిప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ అంటే తగ్గుదల, అప్రిసియేషన్ అంటే వాల్యూ పెంచడం. సో, వీటికి రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా ఈ అకౌంట్స్ బేస్ చేసుకొని మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకొని మనం మూవ్ చేస్తామండి. వాట్ ఈస్ ద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ యూజ్డ్ టు ద కంట్రోల్? What is the field status group used? The field status group is configured in field status variant. So to maintain the field status for GL account. So field status variant మనం GL లెడ్జ్ ని క్రియేట్ చేసేటప్పుడు GL లెడ్జర్ కి సంబంధించి మనం క్రియేట్ చేసే ముందుగా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో పర్టికులర్ ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు ఆ ఎంట్రీకి సంబంధించిన ఏమేం కాలమ్స్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ కి సంబంధించి డేటు, ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ వెండర్ సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్ పోస్ట్ చేసే డేటు, యాజ్ వెల్ as డాక్యుమెంట్ డెబిట్ అండ్ క్రెడిట్, పోస్టింగ్ కీస్, లెడ్జెస్ ఫుల్ నేమ్స్, పేమెంట్ టర్మ్స్. సో ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ బేస్ చేసుకుని విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్ టైం, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే మనం ఒక ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు సో మనకి బిల్ జనరేట్ అవుతుంది. సో బిల్ డెబిట్ సెట్ సీరియల్ నెంబర్, బిల్ మనకి ఎట్లా వస్తుంది? ఐటెం నెంబరు, ఐటెం కేటగిరీ, దాని తర్వాత ఐటెం ప్రైసు, ఐటెం నెంబరు, సీరియల్ నెంబరు, ఐటెం నేము, ఐటెం ప్రైజు విత్ ఐటెం నేము, అట్లా మనకి ఒక స్టెప్ బై స్టెప్ ఆర్డర్లు ఉంటాయి కదా. సో అట్లా ఇవన్నీ కూడా ముందు బిఫోర్ దట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మనం క్రియేట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాం. సో దెన్ అనదర్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్ అకౌంటింగ్ గ్రూప్? So accounting group defines the GL account and vendor and customer's master data. It is used to control the data that has to be entered while creating the master data. So GL groups లో మనం based on GL groups లో మన నెంబర్ మెన్షన్ చేసుకొని GL groups ని బేస్ చేసుకొని మనం GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం, యాజ్ వెల్ as కస్టమర్ ని క్రియేట్ చేస్తాం, యాజ్ వెల్ as వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, యాజ్ వెల్ as కస్టమర్ మాస్టర్ డేటా. సో వీటన్నిటికి కూడా బేసిక్ గా ముందు మనం GL గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుంటేనే ఎందుకు జిఎల్ గ్రూప్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో మనకి కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మెయిన్ వర్క్ అంటే మేజర్ వర్క్ అనేది జిఎల్ గ్రూప్స్ అంటే మన is the most and important topic for SAP FICO. Without GL groups, we cannot post any single entry. We cannot generate any single report from the financial statement version. So these are the GL groups is the most important topic in SAP FICO. సో జిఎల్ గ్రూప్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎక్స్పెండిచర్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్యాక్సెస్ పేరు, సాలరీస్ పేరు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అండ్ ఈ ఎక్స్పెండిచర్ కి సంబంధించి మనం ఒక జిఎల్ ని క్రియేట్ చేయాలంటే బిఫోర్ గా మనం ఎక్స్పెండిచర్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఈ ఎక్స్పెండిచర్ గ్రూప్ లో నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేయాలి. సో ఆల్ ఎక్స్పెండిచర్ కమ్స్ అండర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించి ఎక్స్పెండిచర్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎక్స్పెండిచర్ గ్రూప్ ఒక నెంబర్ రేంజ్ ని ఇవ్వాలి. సో అగైన్ మనం ఏ ఎక్స్పెండిచర్ సంబంధించి ఏ జిఎల్ ని క్రియేట్ చేసినా కానీ బిఫోర్ గా మనం మెన్షన్ చేసినటువంటి జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి నెంబర్స్ మాత్రమే వీటికి అసైన్ చేయాలి. సో ఈ పర్పస్ తో మనం ఈ ఎస్ఏపిలో జిఎల్ గ్రూప్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఎక్స్పెండిచర్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, taxes paid. There are different types of GL groups we are creating at the time of GL groups creation. And each and every GL group we can assign some number range. మనకి ట్రయల్ వర్స్ లో కాబట్టి 500 నెంబర్స్ అట్లా మెన్షన్ చేస్తాం. బట్ కంపెనీస్ లోకి వెళ్తే ల్యాక్స్ ఆఫ్ కౌంట్స్ లో ఇస్తారండి. 1,000, 1 lakh, 10,000, 50,000 అట్లా ఒక్కొక్క ఎంట్రీకి ఒక కంపెనీలో ఏంటంటే మాక్సిమం ఒక 1,000, 1,500 అట్లా జిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద ఒక 10,000 నెంబర్ ఇస్తారు. సో 10,000 ఎక్స్పెండిచర్ రిలేటెడ్ జిఎల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్. సో ఆ విధంగా జిఎల్ గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి SAP FICO.
Then another one is what is the APP in SAP FICO. సో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ ఏపీపీ గురించి డిస్కస్ చేసామండి. ఏపీపీ ఈజ్ నథింగ్ బట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఏపీపీ ఈజ్ ద abbreviation for automatic payment program. It is the tool provided to companies for paying their customers and vendors. It facilitates avoiding the mistake while posting manually. Payment via APP more feasible when there are more employees in the company. సో ఈ ఏపీపీ అనేది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అండి. సో ఇది కంపెనీలో మన వెండర్స్కి అయితే కస్టమర్స్కి అయితే మనం పే చేయాల్సిన అమౌంట్ని మాన్యువల్గా చేసేవాళ్ళు ఇంతకుముందు. మాన్యువల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో 100 వెండర్స్ ఉంటారు. 100 వెండర్స్ సంబంధించి ఒక వెండర్కి 10 ఇన్వాయిస్ రిలేటెడ్గా పేమెంట్స్ చేయాలి. సో అట్లా మొత్తం 1000 ఇన్వాయిస్ వస్తాయి. సో 1000 ఇన్వాయిస్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వాయిస్ మాన్యువల్గా ఎంప్లాయీస్ పోస్ట్ చేయాలంటే ఇట్ కెన్ టేక్ మోర్ టైం. బట్ ఈ ఏపీపీని యూజ్ చేసుకుని వన్స్ బిఫోర్ దట్ కాన్ఫిగరేషన్స్ అనేది మనం ప్రాపర్గా కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసామంటే సో మన పేమెంట్ రన్లోకి వెళ్ళి ఒకసారి సో ఈ 100 వెండర్ ఆర్ కస్టమర్స్ సంబంధించిన ఇన్వాయిస్ పేమెంట్స్ పేమెంట్స్ సంబంధించిన ఇన్వాయిస్ అన్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం క్లియర్ చేసేస్తామండి. ఇవి ఆటోమేటిక్ గా బ్యాంక్ లింక్ అయ్యి బ్యాంక్ డైరెక్ట్ వాళ్ళకి పేమెంట్ రన్ అయిపోయేసి వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది, మన అకౌంట్ లో డెబిట్ అయిపోతుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయండి SAP FICO. సో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఉంటాయి. సో దెన్ అనదర్ వన్ వాట్ ఆర్ ద కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ ఇన్ కంట్రోలింగ్. సో ఇవి కూడా మనకి యాజ్ ఏ SAP FICOకి సంబంధించి మనం FI అండ్ CO అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి COకి రిలేటెడ్ గా మనకి FICOకి రిలేటెడ్ గా COలో మనం విత్ COతో ఏ మాడ్యూల్స్ కి COలో ఏ మాడ్యూల్స్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, సో దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ కూడా బేసిక్ ఐడియా ఉంటుంది. సో వాట్ ఆర్ ద కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ ఇన్ కంట్రోలింగ్. సో కాస్ట్ సెంటర్స్ ఏ కాంపోనెంట్ ఇన్ ఆర్గనైజేషన్ added to cost and indirectly added to the organizational profit, such as marketing and customer service. So then a business unit of company is either the classified the profit center and cost center. So then other than profit center kuda for managing the internal control, dividing a company into the profit centers enable. So the cost center is the profit center. దీనికి సంబంధించిన మనం some basic configurations related మనకి knowledge ఉండాలండి. So the final is what are the some most important tables in SAP. సో ఇన్ SAPలో నాట్ ఓన్లీ SAP FICలో మన రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ టేబుల్స్ రూపంలో మనకి జనరేట్ అవుతాయి. సో ఇవి ఎన్ని రకాల టేబుల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఇన్ SAP FICO అంటే tables in SAP FICO help store the data and screen. సో మనకి డేటా మనకి SAP FI సర్వర్స్ డేటా స్టోర్ అవుతుంది, as well as రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సమ్ ఇంపార్టెంట్ సో మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమ్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఆర్ ఇన్ SAP FICO. దోస్ ఆర్ ఫాలోస్. సో నెంబర్ 1 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ SAP టేబుల్స్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఒక ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటేనే మనకి స్టార్టింగ్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కంపెనీకి సంబంధించిన టోటల్ డేటాని మనం ప్రాసెస్ చేస్తాం. సో అది ఒక టేబుల్ ఫార్మేట్ లో. సో దెన్ అనదర్ వన్ SAP FI అండ్ GL టేబుల్స్. GL గ్రూప్స్ ని క్రియేట్ చేసే టేబుల్స్, యాజ్ వెల్ as అకౌంట్స్ రిసీవబుల్ టేబుల్స్, దెన్ యాజ్ వెల్ as అకౌంట్స్ పేబుల్ టేబుల్ అండ్ అసెట్ అకౌంటింగ్ టేబుల్, సో అండ్ ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. సో ఈ ఒక్కొక్క దానికి సంబంధించి మనకి మేజర్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు what are the important tables in SAP అనగానే in SAP we are number of table in SAP we are having the number of important tables is there. So those are FI table and enterprise structure table and CO table, as well as profit and cost center table and accounts payable table and asset table. So ఈ basic config మళ్ళీ under the within the accounts payable and within the enterprise structure there are number of tables process is there. So thank you. Thank you so much for supporting. Thank you so much for watching my videos, and also please subscribe my channel. Thank you. Thank you so much. Also please subscribe. Thank you so much.